ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న ఒక 2 years బ్యాక్ అనుకుంటాను, మొన్న లేటెస్ట్గా అయిన తర్వాత ఇందుపూర్లో మళ్ళీ ఆయన ఒక ప్లే వేయాలి. వేసినప్పుడు మళ్ళీ నాకు కబురు పెట్టారు. ఎవరు చెప్పగలనంటే ఆవిడే చెప్తుంది ఆ పౌరాణిక డైలాగులన్నీ. శ్రీకృష్ణార్జున యుద్ధంలో కృష్ణుడికి చెల్లెలకి సుభద్రకి, నువ్వు అన్నయ్య నీకు తెలుసు కదా, ఆయన మీద ఏంటి నువ్వు యుద్ధానికి వస్తున్నావు అంటే, ఓహో నువ్వు రాయబారానికి వచ్చావా, అంత గొప్పవాడైపోయాడా నీ భర్త, అది ఇదని మాట్లాడతారు. నేను మళ్ళీ సుభద్ర క్యారెక్టర్, ఆయన కృష్ణుడి క్యారెక్టర్ నా ఫోన్లో ఉంది. మేము అప్పుడు స్టేజిలో వేసింది, శివరాజ్ కుమార్ కూడా వచ్చారు దానికి, ఇందుపూర్లోనమాట. అట్లా అసలు నన్ను ఎలా అనుకుంటారంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా. మరి మొన్నటికి మొన్న ఈ శత జయంతి వేడుకలు స్టార్టింగ్లో మరి నన్ను పిలిచి మరి అంత అదృష్టం నాకు కలిగింది అని అంటే వాళ్ళు మన అని అంతగా కదా. ఎన్ని గంటలు వేస్తారు మీరు? షూటింగ్ ఉంటే 4 o'clock అలా లేస్తానండి. ఇది ఎన్టీఆర్ గారి స్ఫూర్తి ఉంది. ఏదండి? ఎన్టీఆర్ గారి స్ఫూర్తి ఉంది దీనికి. అంతేనండి, అంతే. ఎప్పుడు ఆయనది ఏంటంటే రామారావు గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి, ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు, ప్రొడ్యూసర్కి నష్టం కలగకూడదు. మనం 6:55 అంతా వెళ్ళిపోవాలి, మనం సెట్లో ఉండాలి, 7కి బిఫోర్ మనం సెట్లో ఉండాలి. ఇప్పుడు అదే సిన్సియర్, అలాగే ఒబిడియంట్గానే ఇప్పుడు అలాగే ఉంటాం. అదే అలవాటు అనమాట. ఎన్ని గంటలకు రావాలి, అన్లెస్ మీరు లేటుగా రావచ్చు అని చెప్తే తప్పితే టైంకి వెళ్ళిపోతాను. 6 o'clock వచ్చేస్తాను. ఓకే. ఏదైనా ఒకరితో చేయాలంటే అది పూర్వ జన్మజన్మల సంబంధమేనండి. ఎన్టీఆర్ గారితో మీరు చేశారన్నా, మరి ఆ దానవేశ్వర కర్ణంలో మీకు అవకాశం వచ్చిందన్నా కానీ ఇది జన్మజన్మల అనుబంధమే ఉంటుంది ఏదైనా. తప్పకుండానండి, తప్పకుండా. కొన్ని అదృష్టాలు ఈ జన్మ ఎత్తినందుకు కొన్ని అదృష్టాలు ఇస్తారు భగవంతుడు. అందులో కొన్ని మనకి తెలియకుండా కొన్ని తప్పులు కూడా జరుగుతూ ఉంటాయి. అదే, అది నా పర్సనల్ ఇంటర్వ్యూలో నేను ఎప్పుడన్నా మీకు నేను అలాగే తప్పకుండా. ఎన్టీఆర్ గారు శత జయంతి కాబట్టి గురించి ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉండి ఉంటుందండి. అదే, ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తే బాగుంటుంది. నేను చాలా చిన్నదాన్ని, చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే. అవును, వయసులో కానీ అనుభవంలో కానీ చాలా చిన్నదాన్ని. కాకపోతే ఆయనతో ఉన్న కొన్ని మర్చిపోలేని సంఘటనలు, ఇటువంటి యుగ పురుషుడు, మళ్ళీ ఒక కారణ జన్ముడు, ఆయన కారణ జన్ముడు. ఇంతవరకు దేవుడు ఎలా ఉంటాడో మనకి తెలియదు. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం అంటే ఆయన నుదిరే గుర్తొస్తుంది, ఆ బొట్టే గుర్తొస్తుంది, ఆ కొట్టరేసిన ముక్కు, కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు, వక్షస్థలం, అదంతాను. ఇందాక చెప్పాను కదా, కృష్ణుడు అంటే ఇలా అయిపోతారు, దుర్యోధనుడు అంటే అలా ఛాతీ విచ్చుకుంటుంది. ఇది ఎవరికి సాధ్యం అండి? మళ్ళీ అటువంటి రూపాన్ని ఇంకొకళ్ళని చూసామా మనం? ఎవరు చూడలేదు, చూడబోం. ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకునేది కేవలం ఇదే కాదండి, ఈ తరమే కాదండి, తరతరాలు సినిమా అనేది ఉన్నంత వరకు, స్క్రీన్ అనేది ఉన్నంత వరకు, టీవీ అనేది ఉన్నంత వరకు, ఆ టీవీని చూస్తున్న జనం ఉన్నంత వరకు ఎవరు ఆయన్ని మర్చిపోరండి. మర్చిపోలేని మనుషులు. అందుకని ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. వాళ్ళకి మరణం ఇలా, వాళ్ళ గొప్పల్ని ఎవరు ఎంతమంది ఎంత ఎక్కువగా చెప్పుకుంటే ఒక రకంగా వాళ్ళు ఆశీర్వదిస్తారు కూడా. అంతే, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి మనకి. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. థ్యాంక్ యూ అండి మొత్తానికి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.